జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిత్ర గారు తీసుకోండి. థ్యాంక్ యూ. అదిగో థ్యాంక్స్ చెప్పకూడదని చెప్పానా? సరే సరే. ఎలా ఉంది? ఎప్పట్లాగే చాలా బాగుంది. సరే ఏమన్నా చెప్పు. ఏం చెప్పాలి? ఏమైనా ఏం చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఏమైంది? ఇలాంటి కాంప్లిమెంట్ నేనెప్పుడూ వినలేదు, కొత్తగా ఉంది. ఎందుకు? అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలంటే అందరూ నీ కళ్ళు బాగున్నాయి, నీ నవ్వు బాగుంది, నీ హెయిర్ బాగుంది, ఇలా ఏవేవో చెప్తారు. కానీ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పడం కొత్తగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు కొంచెం మాట్లాడితే చాలు ఎక్కువ ఆగుతుంది అంటారు. కానీ మీరు మాటలు వినాలనుందంటున్నారు. నిజంగానే నువ్వు మాట్లాడితే గుండెకేదో జోలపాట పాడినట్టుంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. మీరలా చూడకండి. ఎందుకు? మీరలా చూసినప్పుడల్లా నాకు ఏదోలా ఉంటుంది. అంటే అలా? ఏమో, నేను కూడా నిన్ను చూస్తుంటే గుండెకి జోలపాట పాడినట్టుంటుందా? మీరు చెప్పిన దాన్ని కాపీ చేయాలా లేక నాకనిపించింది చెప్పాలా? అరే ప్లీజ్, నీకనిపించింది చెప్పు. మీరలా చూసేటప్పుడు ఆ చూపే నాకు ఊపిరి పోస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ చూపు నా గుండెల్లో చప్పుడు నాకు తెలిసేలా చేస్తుంది. నేను మీకోసమే బ్రతుకుతున్నానని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలాంటి కాంప్లిమెంట్ నేను కూడా ఎప్పుడూ వినలేదు. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ క్యూట్ కాంప్లిమెంట్. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తనలో ఉన్న సంతోషం అక్కడికి వెళ్ళాక లేదు. ఎంత ఉత్సాహంగా అక్కడికి వచ్చిందో అంత ఉసూరుమని తిరిగొచ్చింది. మనీషా నందన్ ఫ్యామిలీలో ఎవరినైనా ప్రేమిస్తుందా? ఇంకా చెప్పు. ఇందాకటి నుంచి నేనే చెప్తున్నాను, ఇప్పుడు మీరు చెప్పండి. అలా ఏం కుదరదు, నువ్వు చెప్పు, నేను వింటాను. ఏం చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు. ఒక పని చేయండి, మీరు ఏదైనా అడగండి, నేను చెప్తాను. సరే అయితే, నీకందరికంటే ఎవరు బాగా ఇష్టం? మా తాతయ్య. అబ్బా, మీ తాతయ్య మా డాడీ వీళ్ళు కాక మా చెల్లి తమ్ముడు. తమ్ముడు, అక్క, చెల్లి, అన్న ఇవి కాదు. ఇలా అయితే నువ్వు సరిగ్గా చెప్పేదానిలో లేవు. ఇంకెలా చెప్పాలి? సరే అయితే సూటిగా అడుగుతాను, చెప్పు. నేను వివేక్, మా ఇద్దరిలో ఎవరు నీకు బాగా ఇష్టం?
చెప్పు. ఆ, మీ ఇద్దరిలో అంటే నాకు వివేక్ ఇష్టం. దిస్ ఇస్ టూ మచ్ లక్ష్మి. నీకు మీ ఇంట్లో అందరూ ఇష్టం, మా ఇంట్లో అందరూ ఇష్టం, కానీ నేను మాత్రం ఇష్టం లేదా? అవును, మీరు నాకు ఇష్టం లేదు. ఓ ఓకే, నేను నీకు ఇష్టం లేదా? మీరు నాలో సగభాగం గారు. నేనంటే అది మీరే. నేను శ్వాస తీసుకునేది, నేను బ్రతికేది అంతా మీకోసమే. మీరు నాతో ఉంటే ఈ ప్రపంచంతో నాకు పని లేదు అనిపిస్తుంది. మీరు లేకపోతే నాలో చలనమే లేదు అనిపిస్తుంది. అందుకే మీరంటే నాకిష్టం కాదు, నేవీ యూనిఫామ్ ట్రై చేస్తాను. ప్రేమ, అంతులేనంత ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మిత్రగారు. ఐ లవ్ యూ మిత్రగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.